హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అన్నమాట. అక్షయ తృతీయ రోజు వీడియో అండి. మార్నింగ్ ముగ్గు అదంతా ఏం తీయలేదు. ఎప్పుడు ముగ్గులు వేసి చూపిస్తూ ఉంటాను కదా, అందుకని ఈ మధ్య ముగ్గులు కొంచెం స్కిప్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇల్లు అదంతా తుడిచేసుకున్నానండి. బయట ముగ్గు అయితే వేసేసి కలర్స్ వేసి కొంచెం పసుపు కుంకుమ అయితే పెట్టానన్నమాట. ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసామండి. ఈరోజు అయితే అక్షయ తృతీయ కాబట్టి మా ఇంట్లో అభిషేకం చేద్దాము అని చెప్పేసి అన్నీ సర్ది పెట్టేసుకొని అమ్మన వీడియో తీసానన్నమాట. ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా వచ్చిన లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మా ఇంట్లో ఇదేనండి ఫస్ట్ అభిషేకం అన్నమాట. ఈ విగ్రహాలు తెచ్చినప్పటి నుంచి ఎప్పుడు మేము అభిషేకం అయితే చేయలేదు. ఈసారి ఎందుకో అమ్మవారికి అభిషేకం చేయాలి అని చెప్పేసి అక్షయ తృతీయ రోజు అమ్మవారిని అభిషేకించి తర్వాత అష్టోత్తరం సతనామావళి అవన్నీ చదువుకున్నామండి. దీపావళి రోజు కూడా అష్టోత్తరాలు అవి చదువుకుంటాం, కానీ అభిషేకం అయితే ఎప్పుడు చేయలేదన్నమాట. ఇంక ఈసారి అయితే చేసామండి. మాకు ఉన్నంతలో మామిడికాయ రసం అమ్మవారికి ఎక్కువ ఇష్టమంట. అందుకని మామిడికాయ రసం, పాలు, పెరుగు, పంచదార, ఇంకా పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు మాకున్నవి అప్పటికప్పుడు అనుకున్నామన్నమాట అభిషేకం చేద్దాము అని చెప్పేసి. ఇంకా అప్పుడప్పుడు అన్నీ ఉన్నంతలో చేసామండి. ఇంకా ప్రసాదం కోసం పాయసం అయితే చేశాను. బంగారం అయితే ఏం కొనలేదండి. అక్షయ తృతీయ రోజు అసలు బంగారం ఎందుకు కొంటారు? మీరు ఎవరైనా కొన్నారా? కొంటే దానికి రీజన్ ఏంది అని చెప్పేసి నాకు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ 10 ఇయర్స్ నుంచి, అంటే మాకు పెళ్ళై 10 ఇయర్స్ అయింది కదా, ఈ 10 ఇయర్స్ నుంచి నేనైతే ఎప్పుడూ కొనలేదు. వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను, అప్పుడైతే కాసులు తీసుకుంటాను అన్నమాట. ఇంకా అక్షయ తృతీయ రోజు ఏం తీసుకోను, కానీ ఈరోజు అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా అభిషేకం అవన్నీ నేను అందిస్తూ ఉంటే మా వారైతే చేశారనమాట. ఇంకా నేను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఆరేసేసానండి. అసలు 10 కల్లా ఎండ వచ్చేస్తుందన్నమాట. బయట ఉండాలంటే అస్సలు ఉండలేకపోతున్నాము. అందుకని పనులన్నీ ఫాస్ట్గా చేసేసాను. ఇంకా అన్నం కూడా పెట్టేసాను అనమాట. ఒక పక్క పూజ అయిపోయింది, ఇంకా అన్నం కూడా పెట్టేశాను. పులిహోర చేద్దాం అనుకుంటున్నానండి ఈరోజు. ఒక 5 మందికైనా అన్నదానం చేద్దాము అని చెప్పేసి ఒక 1.5 kg ఏమో రైస్ అయితే వండానమాట. ఇంకా అన్నం పెట్టేసి ఇంకా బయట అయితే ప్రోగ్రెస్ కార్డ్ తెచ్చారు. మా వారైతే స్కూల్కి వెళ్ళి ప్రోగ్రెస్ కార్డ్ తెస్తే ఇంకా అవి అయితే చూస్తున్నాను అనమాట. ఇదైతే కుశల్దండి. ఒక 2, 3 దీంట్లో ఒక 9 మార్క్స్ ఏమో తగ్గాయి మొత్తం మీద. అంటే మార్క్స్దే ఉందిలేండి. మేమైతే మరి ఫస్ట్ ర్యాంక్ రావాలి అని అయితే నేనైతే కోరుకోను. అలా అని మరి లిస్ట్లో కూడా ఉండకూడదు, వాళ్ళని ఇప్పటి నుంచే ప్రెషర్ చేయకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను అనమాట. కానీ కుషల్ ఎప్పుడు ఏవన్లోనే వస్తాడనమాట. మరి అంత తక్కువగా కూడా చదవడు. లోకికి ఒక్క దాంట్లో ఏమో మార్కులు అయితే తగ్గాయి అన్నమాట. ఇంకా అది పోస్ట్ ఆఫీస్ బుక్ అండి, పిల్లల పేరు మీద పోస్ట్ ఆఫీస్లో కడుతూ ఉంటాను. ఇంకా ఆ బుక్ కూడా డిక్కీలో ఉంటే తీసి అక్కడ పెట్టేస్తాను అనమాట. ఇంకా మళ్ళీ బీరువాలో పెట్టేస్తే మళ్ళీ ఇంక నెలకైతే తీసి పంపిస్తాను. పిల్లల ఫ్యూచర్ కోసం కూడా మాకు తెలిసినవి కొన్ని అయితే చేస్తూ ఉన్నామండి. మాలాగా వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వాళ్ళకి ఆ టైంలో ఏదో ఒక చేదోడు వాదోడుగా ఉండాలి అని చెప్పేసి ఎక్కువ అమౌంట్ కాకపోయినా కొంచెం పిల్లలిద్దరికీ సేవ్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టానండి మార్నింగ్. అదే ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను. ఈలోపు అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా ఫ్యాన్ కింద అయితే ఒక 10 నిమిషాలు పెట్టేసాను అనమాట. బాగా చల్లారిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే పులిహోర అయితే కలుపుతున్నాము. అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కంటే అన్నం, అలాగే చెప్పులు, గొడుగు, ఎవరికైనా లేని వాళ్ళకి దుస్తులు అలా దానం ఇస్తే చాలా మంచిదంట. బంగారం కొనడం కంటే బంగారం దానం ఇస్తే మనకి చాలా పుణ్యం వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా మాకైతే అలవాటు లేదు కాబట్టి మేము బంగారం జోలికి పోలేదండి. ఇంక సరే
అన్నం దానిమిద్దాము అని చెప్పేసి ఒక 1.5 kg ఏమో వండి ఒక 5గురికి అయితే పులిహోర అలాగే పెరుగన్నం కూడా దానం ఇవ్వాలి అని చెప్పేసి పెరుగు ఎక్కువ లేదనమాట, అందుకే ఒక ప్యాకెట్ అయితే పెరుగన్నం కలిపాము. ఇదేదో గొప్ప కోసమో వీడియో కోసమో చేయలేదండి, మాకు తృప్తిగా ఉంటుంది అని చెప్పేసి మాకున్నంతలో అయితే చేసామన్నమాట. అలాగే అన్నంతో పాటు వాటర్ ప్యాకెట్స్ అయితే షాప్లో ఉన్నాయి కదా, ఒక రెండు అయితే 5 ప్యాకెట్లకి ఒక 10 ప్యాకెట్లు అయితే తీసుకొని ఇంకా మేమైతే వెళ్తున్నాం అన్నమాట. మాకు దగ్గరలోనే కోవూరు ఉంది, అక్కడ బ్రిడ్జ్ కింద అయితే ఉంటారండి. మేము ఎప్పుడూ నెల్లూరుకి వెళ్తూ ఉంటాం కదా, చూస్తూ ఉంటాము. ఎండకి గాలికి వానకి అక్కడే ఉంటారనమాట. తీసుకెళ్ళి వాళ్ళకైతే ఇచ్చామండి. ఇంకా నేనైతే వీడియో క్లిప్స్ అయితే తీస్తుంటే ఇంక మా వారైతే ఇచ్చేసారనమాట. వీడియో కోసం అని కాదు కానీ మేమైతే పిల్లల పుట్టినరోజుకి, మా పుట్టినరోజు ఎక్కువ అంతగా జరుపుకోము కానీ పిల్లల పుట్టినరోజుకి అయితే ఖచ్చితంగా మాకు దగ్గరలో ఉన్న అనాథాశ్రమంలో అయితే బియ్యము పప్పులు అవన్నీ ఇస్తామండి. ఉన్న వాళ్ళకి ఎంత పెట్టినా అది వాళ్ళకి తృప్తి ఉండదు. లేని వాళ్ళకి ఆకలి తీరిస్తే వాళ్ళు దీవిచ్చే దీవెనలే మనకి మన పిల్లలకి ఎప్పుడు ఉంటాయి. ఇక్కడైతే ఈ బ్రిడ్జి ఉంది కదా, ఈ బ్రిడ్జి దగ్గర ఎప్పుడు ఒక ఆయన అయితే కూర్చో ఉంటాడనమాట. ఇంకా ఆయన కోసం ఒక ప్యాకెట్ అయితే మిగిల్చుకొని, అంటే 4 అయితే అక్కడ ఇచ్చాము, ఇంకా ఒక ప్యాకెట్ ఉండించుకున్నాం అనమాట. మేము ఎప్పుడు నెల్లూరుకి వెళ్తాం కదా, ఎండైనా వానైనా ఆ బ్రిడ్జి కాడే కూర్చొని ఉంటాడు. ఇంకా తన కోసం అయితే తీసుకెళ్తే పాపం ఎండ అప్పటికే 12:30 అయింది. ఇంకా చాలా ఎండగా వస్తుంది, ఇంకా వాళ్ళు కూర్చోడానికి కూడా రోడ్డు కదా, అందుకని అక్కడ లేడనమాట. ఇంకొంచెం ముందుకెళ్ళి టర్నింగ్ తీసుకుంటే అక్కడ బ్రిడ్జి కింద అయితే ఉన్నాడు. ఇంక తనకైతే ఇచ్చేసి ఇంక మేమైతే షాప్లోకి థమ్స్అప్ బాటిల్స్ అయితే తెచ్చుకుందాము అని చెప్పేసి వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ హోల్సేల్గా అమ్ముతారండి, ఎప్పుడు షాప్లోకి ఇక్కడే తెచ్చుకుంటామన్నమాట. ఇది కొత్త కాలువ, మీకు తెలుసా? అనిత పత్తిపాటి ఉంది కదా, మనకి యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళకు ఉంది, వాళ్ళ ఇంటి దగ్గరేనండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, దీనికి ఎదురు సందులో అన్నమాట వాళ్ళు ఉండేది. వాళ్ళకి ఎదురు సందులో ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ అయితే అమ్ముతూ ఉంటారనమాట. మేమైతే ఒక 4 కేసులో ఏమో షాప్లోకే కదా తీసుకొని ఇంకింటికైతే బయలుదేరేసి వచ్చేసామండి. అప్పుడెప్పుడో ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒకసారి వెళ్ళానండి వాళ్ళ ఇంటికి. ఇంకా తర్వాత అటు సైడ్ ఎప్పుడు వెళ్ళా, నేనైతే వెళ్ళట్లేదు. నాకు జరిగిన గుణపాఠం ఏంటంటే, మనం యూట్యూబ్లో ఎవరిని అంత ఎక్కువగా నమ్మకూడదన్నమాట. నమ్మితే వాళ్ళ మంచి కోసం మనల్ని అయితే చెడు చేసేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, టైం చూడండి 2 అవుతుందన్నమాట. ఇంక ఇప్పుడే తిరిగి ఇంటికి వచ్చామండి. అసలు ఎండ బీభత్సంగా వస్తుంది. ఈరోజు అక్షయ తృతీయ కదా, మీరేం కొన్నారు? అక్షయ తృతీయ రోజు బంగారం కొనొచ్చా కొనకూడదా, మీరేం కొన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే అక్షయ తృతీయకి ఎప్పుడు కొనుక్కోలేదండి. వరలక్ష్మి వ్రతానికి సంవత్సరం కాసు అయితే తీసుకుంటానన్నమాట. ఇంకా ఈరోజు అయితే ఫుడ్ డొనేట్ చేస్తే మంచిది బంగారం కొనడం కంటే అని చెప్పేసి ఫుడ్ అయితే మాకున్నంతలో చేసి అయితే ఒక 5 మందికి అయితే ఇచ్చాము. వీడియో అయితే ఈవినింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు కదా అంటూ ఉంటారు, అది నిజమేనండి. ఏంటంటే మనం ఎంత మంచిగా మాట్లాడినా కూడా మనలో ఉన్న నెగిటివ్నే తీస్తూ ఉంటారనమాట. ఇంక ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి తగులు తప్ప ఏమీ ఉండవు. అదే మనం మాట్లాడకుండా మన పని మనం చేసుకుంటూ ఉంటే అసలు ఏది రాదు అని చెప్పేసి నాకైతే ఒక పెద్ద గుణపాఠమే అనుకోవచ్చు. ఇంకా దాని గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు, వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడదలుచుకోలేదన్నమాట. నా మనసు విరిగిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు, మనం నోరు జారి ఏది మాట్లాడకూడదు అని చెప్పేసి అనుకున్నాను. ఇంక ఇక్కడైతే మార్నింగ్ చూపించాను కదా, ఒక బ్లౌజ్ అయితే కట్ చేశానండి అని. ఇంకా కొంతసేపు ఎండకు తిరిగి వచ్చాను కదా, ఒక గంటలా పడుకున్నాను అనమాట. ఇంకా లేచిన తర్వాత మార్నింగ్ చూపించిన బ్లౌజ్ అయితే కుట్టేశానండి, సింపుల్గా లేస్ పెట్టి కుట్టేశాను. ఇంక ఇవైతే ఫాల్స్లు, లైనింగ్లు, అలాగే మిషన్కి సంబంధించిన ఆయిల్, లేసులు, థ్రెడ్స్ అవి నేను నెల్లూరుకి వెళ్తే తెచ్చుకున్నాను అనమాట.
నేను ఎలాగో వెళ్తూ ఉంటాను కాబట్టి కావాల్సినవన్నీ నెల్లూరులోనే తెచ్చుకుంటానండి. ఇంకా మీటర్కి అర మీటర్కి ఇక్కడ సెంటర్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే నాకు కొంచెం ఈజీగా అనమాట. అందుకని వెళ్ళినప్పుడు ఒక రీలు అలాగా ఎక్కువ ఎక్కువ తెచ్చిపెట్టేసుకుంటాను. అవసరమైతే అవేం చెడిపోయేం కాదు కదా, ఉంటాయి ఎప్పటికైనా అని చెప్పేసి రీల్ తెచ్చి, అంటే అన్నిటికి కలిసేలాగా మల్టీ కలర్సు, మనకి ఎప్పుడు రెగ్యులర్గా పోయే వైట్, రెడ్, గ్రీను అలాగ తెస్తానన్నమాట. వాటిల్నే కవర్ చేస్తూ కుడుతూ ఉంటాను. ఇంకా బ్లౌజ్ కుట్టేసి ఇంక శారీకి కూడా ఫాల్స్ వేసేసానండి. ఇంకా బయట అయితే చిమ్మేసాను అనమాట. ఇంకా చిమ్మేసి ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట. ఇది సాయంత్రం రోజు కంపల్సరీగా వేస్తానండి. ఇంకా బయట చిమ్మేసిన తర్వాత మళ్ళీ అయితే ఒక బ్లౌజ్ అయితే కట్ చేశాను అనమాట. టైం ఉంది కదా అని చెప్పేసి కట్ చేశానండి. ఇంకా మార్నింగ్ పులిహోర చేశాను కదా, అది ఉందన్నమాట. ఇంకా పిల్లలు కూడా లేరు, మా ఇద్దరికే కదా. ఇంకా 4కి అలా ఆ బ్లౌజ్ అయితే అయిపోయింది. ఇంకా ఒక అరగంట ఇంట్లో పని చేసుకొని మళ్ళీ అయితే బ్లౌజ్ కట్ చేసుకొని 6 ఏమో అండి అప్పుడు నేను ఇది కుట్టి లేసి ఇంకా దేవుడికి పూజ చేద్దాము అని చెప్పేసి ఇక్కడ వరకు స్టాప్ చేసేసాను అనమాట. ఇంకా సగం ఉంది, ఒక హ్యాండ్ వెయ్యాలి. ఇది కృష్ణ ముకుంద మోడల్ అయితే పెట్టాను అనమాట ఈ శారీ మీదకి. మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చూపించాను కదా, పెళ్ళి ఉంది అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా అందుకే మనకి టైం ఉన్నప్పుడే కుట్టేస్తే మళ్ళీ హడావిడి లేకుండా, మళ్ళీ నేను ఎప్పుడు ఇంటిగా ఉంటానో ఎప్పుడు బయట ఉంటానో తెలియదు అనమాట. అందుకని టైం ఉన్నప్పుడే జాగ్రత్తగా అన్నీ కుట్టి పెట్టేస్తాను. ఇంకా 6:30 అలా అయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి అయితే దీపం పెట్టేశానండి. మార్నింగ్ పెట్టిన పూలు అవే ఉంచేస్తానన్నమాట. మళ్ళీ ఒత్తులు మార్చి దీపం వెలిగిస్తాను తప్ప మళ్ళీ కుందిన్లు అవన్నీ ఏం కడగనండి. మార్నింగ్ కడుగుతాను. కొందరు ఏంటంటే వీక్లీ వన్స్ కూడా కడుగుతారు. నేనైతే మార్నింగ్ కడుగుతానమాట. ఇంకా సాయంత్రం జస్ట్ పసుపు నీళ్ళు చల్లేసి దీపం పెట్టేసుకుంటాను. ఇంకా పక్కింటి వాళ్ళైతే మామిడికాయ ఇచ్చారండి, వాళ్ళ చెట్టుకి కాసినాయి అనమాట. ఇంకా మామిడికాయ ఇస్తే సరే ఉప్పు కారం వేసుకొని తిందాము అని చెప్పేసి కట్ చేసి బయట కూర్చున్నామండి. చల్లగా గాలి అయితే వస్తుంది. ఇంకా మనకి మిద్దు ఉంటే మిద్ది మీద అయితే మనం నిద్రపోయేదాకా అయితే కూర్చోవచ్చు, చల్లగా వస్తుందన్నమాట గాలి. ఇంకా మాకు మిద్ది లేదు కాబట్టి బయటే మంచం వేసుకొని అలా మనం పడుకునేదాకా కొంతసేపు మాట్లాడుకుంటూ అలా కాలక్షేపం చేస్తున్నాం అనమాట. ఇంక మా వారైతే చెట్లకు నీళ్లు పడుతున్నారు, అదే మీకు అక్కడ పైప్ చూపించాను. ఇంకొంతసేపు మాట్లాడేసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసామండి. మార్నింగ్ చేసిన పులిహోర ఉంటే దాన్ని అయితే ఇద్దరం తినేసామన్నమాట. ఇంకేం వంట చేయలేదు. ఇంక మన చెట్లకు పూసిన పూలండి ఇవి, తగ్గిపోయాయి పూలన్నీ, ఇవే వస్తున్నాయి అన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో. అయితే నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.